తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. మనం రీసెంట్గా చూస్తున్నాము ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అని చెప్పేసి వింటున్నాం. ఒక పర్టికులర్ కంపెనీలో ఎన్ని వేల జాబ్స్ పోతున్నాయో, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏఐ వల్ల జాబ్స్ ఉండవు అని చెప్పేసి వింటున్నాం. అది ఆపోజిట్. అండ్ ఇంకో సైడ్ చూస్తే ఏఐ వల్ల ఇండియాలో ఏఐ రిలేటెడ్ జాబ్స్ పెరుగుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ హైరింగ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఏఐ పెరుగుతుంది. ఎస్పెషల్గా రీసెంట్గా చూస్తే విజయవాడ ఈజ్ ఆల్సో టాపింగ్ చార్ట్స్, హైదరాబాద్ ఈజ్ ఆల్సో టాపింగ్ చార్ట్స్. ఎందుకు ఇలా అవుతుంది? ఒకవైపు జాబ్స్ పోతున్నాయని చెప్తున్నారు, ఇంకొక సైడ్ వచ్చేసి ఏఐ వల్ల జాబ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. బట్ లాజికల్గా అసలు ఏమవుతుంది? అసలు నిజంగా అది పాసిబులా కాదా? మీరు గమనిస్తే ఏఐ వల్ల ఏం జాబ్స్ పోతున్నాయి అంటే, రిపిటీషన్గా ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ పోతున్నాయన్నమాట. బట్ ఏవైతే జాబ్స్ ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయో ఆ కొత్త కొత్త జాబ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాము, విజయవాడ అవ్వచ్చు, అదర్ టైర్ 2 సిటీస్లో ఎందుకు ఈ హైరింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో లెట్స్ సీ ఇట్. సో నౌ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ దిస్ పార్ట్. సో ఏఐ వల్ల అసలు ఇండియాలో జాబ్స్ మార్కెట్ ఏంటి, ఎలా ఉంటుంది, సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందని చెప్పేసి ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్. యెస్, సో ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది డిస్ట్రాయ్ అవ్వట్లేదు, యాక్చువల్గా డివైడ్ అవుతుందన్నమాట. సో ఇంతకుముందు డేటా ఎంట్రీ జాబ్స్ అవ్వచ్చు, మాన్యువల్ క్యూఏ జాబ్స్ అవ్వచ్చు, సపోర్ట్ జాబ్స్ అవ్వచ్చు, బీపీఓ జాబ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉండేది. బట్ అవంతా ఏమిటి, మోర్ ఆఫ్ రిపిటీషన్ జాబ్స్ అనమాట. ఇవాళ ఏమవుతుంది, ఏఐ ఆటోమేటికల్గా అవన్నీ కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది. బట్ జాబ్స్ చూసుకుంటే ఏఐ ఫ్లూయెన్సీ జాబ్స్ 59.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందంట ఇండియాలో. అండ్ ఇఫ్ యూ గో టు స్పెసిఫిక్ హైదరాబాద్లో చూసుకుంటే 51% ఏఐ జాబ్ గ్రో అవుతుందంట. విజయవాడ ఎప్పుడు మనం వినలేదు, చాలా తక్కువ టైమ్స్లో విన్నామన్నమాట. బట్ నౌ ఇఫ్ యూ సీ విజయవాడ 45.5% ఏఐ జాబ్ గ్రోత్ అక్కడ ఉంది. సో ఎందుకు టైర్ 1 సిటీస్తో పాటు టైర్ 2 ఈజ్ యాక్చువల్లీ బికమింగ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. సో రిమోట్ వర్క్ ఉంది, లోకల్ టాలెంట్ ఉంది, గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, పీపుల్కి ఏఐ పైన ఎక్కువ అవేర్నెస్ జరుగుతుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైర్ 1 సిటీస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ కంపెనీస్ బర్న్ చేసే కంటే టైర్ 2 సిటీస్ నుంచి పీపుల్ని హైర్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు అక్కడ నుంచే వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇంట్లో కూడా కూర్చొని మన బెంగళూరు కంపెనీకి వర్క్ చేయొచ్చు, యూఎస్ కంపెనీకి వర్క్ చేయొచ్చు. సో ఇన్ దాట్ వే ఏఐ వల్ల డెఫినెట్లీ మనం రాబోయే రోజులలో టైర్ 2 సిటీస్ అవ్వచ్చు, ఈవెన్ ఇట్ మైట్ బీ ఇన్ టైర్ 3 సిటీస్ యాజ్ వెల్, జాబ్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎస్, ఇఫ్ యూ సీ మన వైజాగ్లోనూ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అండ్ దాంతోపాటు అమరావతి కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్లో చూసుకున్నా సరే లాట్ ఆఫ్ ఏఐ కంపెనీస్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వర్క్ చేస్తున్నాం. ఇండియా లెవెల్లో ఈవెన్ స్కూల్స్లో కూడా దే హ్యావ్ దిస్ థింగ్, ఏఐ తీసుకొని రావాలి అని చెప్పేసి. సో డెఫినెట్గా మనం చూసుకుంటే రిపిటీషన్ జాబ్స్కి మాత్రమే ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ అయితే జాబ్స్ కొత్త కొత్త జాబ్స్ రాబోతున్నాయో ఆర్ అలాంటి జాబ్స్ ఇవాళ ఎగ్జిస్ట్ కూడా అవ్వకపోవచ్చు, బట్ అప్కమింగ్ ఇయర్స్లో ఏఐ కాంబినేషన్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ డే సినారియో, నార్మల్గా ఏమవుతుంది, ఒక 8 hours వర్క్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ టైం రొటీన్ అండ్ రిపిటేటివ్ టాస్క్ వెళ్ళిపోతుంది. మేబీ డేటా ఎంట్రీ అవ్వచ్చు, డ్రాఫ్టింగ్, క్యాలిక్యులేషన్, రిపోర్ట్స్, ప్రజెంటేషన్స్ అండ్ ఆల్. అండ్ ఇంకొక 40% ఆఫ్ వర్క్ చూసుకుంటే జడ్జ్మెంట్ అండ్ స్ట్రాటజీ, రైట్, దీనిపైన వెళ్తుందన్నమాట వర్క్ అంతా కూడా. బట్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఏమవుతుంది, ఆ రొటీన్ అండ్ రిపిటేషన్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది ఏఐ చేయగలుగుతుంది అనమాట, అక్కడ కట్ డౌన్ అవుతుంది. సో ఏఐ వల్ల కంప్లీట్ జాబ్ పోవట్లేదు, బట్ అక్కడ వాటెవర్ 60% ఆర్ 50% ఆఫ్ వర్క్, రొటీన్ వర్క్ ఉందో అది ఏఐ చేయడం జరుగుతుంది. బట్ జడ్జ్మెంట్ పరంగా సరే, స్ట్రాటజీ పరంగా అయినా సరే, ఆ హై వాల్యూ జడ్జ్మెంట్, హై వాల్యూ స్ట్రాటజీ పార్ట్ ఆబ్వియస్గా మనిషే చేస్తారు. సో ఆ రొటీన్ పని అంతా కూడా ఒక 10% ఆఫ్ టైంలో మనం చేయగలుగుతున్నాం. సో ఇంతకుముందు 60% టైం పట్టేదంతా కూడా ఇప్పుడు ఒక 10-20% ఆఫ్ టైంలో చేస్తున్నాం. సో మిగతా 80% అంతా కూడా ఇక్కడ హై వాల్యూ జడ్జ్మెంట్, స్ట్రాటజీ అయినా సరే, డెసిషన్ మేకింగ్ అలాంటి దగ్గర మనం టైం స్పెండ్ చేస్తాం. అండ్ మోర్ ఆఫ్ రిలేషన్ బిల్డింగ్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ ఆబ్వియస్లీ ఏఐ కెనాట్ రీప్లేస్ ఇట్, రైట్. సో అప్పుడు ఏఐ ఎనేబుల్డ్ వర్క్ డే తక్కువ రొటీన్ వర్క్స్ అన్నీ కూడా ఏఐ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఆఫ్ కాంప్లెక్స్ టాస్క్, మోర్ ఆఫ్ హ్యూమన్ డెసిషన్ మేకింగ్ అయినా సరే, స్ట్రాటజీ, ఇలాంటి వర్క్ అంతా కూడా హ్యూమన్ చేస్తున్నారు. సో మన జాబ్ 60% ఆఫ్ జాబ్ రిపిటీషన్ బేస్ పైన ఉందనుకోండి, ఆబ్వియస్లీ మన జాబ్ రిస్క్లో ఉందన్నమాట. బట్ అలా కాకుండా మనము ఏఐతో కలిసి వర్క్ చేయగలిగితే, ఏఐతో కలిసి థింక్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇఫ్ యూ ఆల్సో సీ, ఒకప్పుడు ఏటీఎంస్ రాకముందుకును టెల్లర్ పర్సన్స్ ఉండేవాళ్ళనమాట. బట్ ఏటీఎం వచ్చిన తర్వాత ఏమైపోయింది, మెజారిటీ ఆఫ్ టెల్లర్ చేసే పని అంతా కూడా
ఇవాళ ఏటీఎం చేయడం జరుగుతుందనమాట. బట్ ఆ పీపుల్ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఇవాళ వేరే వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కస్టమర్‌కి ఇంకా బెటర్ వేలో ఎలా సర్వీస్ ఇవ్వాలి, వాటి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో, ఏటీఎం వచ్చిందని చెప్పేసి కంప్లీట్‌లీ బ్యాంక్ జాబ్స్ పోలేదనమాట. ఏటీఎం రావడం వల్ల ఏమైపోయింది, రిపిటీషన్ పనంతా కూడా ఏటీఎం చేయడం జరుగుతుంది. బట్ ఎక్కడైతే కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ పీపుల్ చేయడం జరుగుతుందనమాట. సిమిలర్‌లీ టీచర్స్ ఓకే. టీచర్స్ కూడా ఇప్పుడు ఏఐ రావడం వల్ల టీచింగ్ అంతా పోతుందని చెప్తారు. బట్ టీచర్స్‌కి ఏమవుతుంది, ఏఐ వల్ల ఆటోమేటికల్‌గా వాళ్ళు ఇంకా విజువలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. అదే టాపిక్‌ని ఇంకా ఈజీ వేలో అర్థం చేసి చెప్పొచ్చనమాట. దానివల్ల కూడా ఇట్స్ వన్ వెరీ బిగ్ అడ్వాంటేజ్. సో, రొటీన్ టాస్క్ అన్నీ కూడా ఏఐ చేయడం జరుగుతుంది. క్రియేటివ్ టాస్క్ అన్నీ కూడా హ్యూమన్స్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ ప్లస్ దట్ మెషిన్. అండ్ ఇక్కడ చాలామంది ఏఐ అనగానే మన బిల్డర్ ఎకానమీ రైట్? బిల్డర్ అంటే ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు ఆర్ ఏఐ ప్లస్ డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. ఏఐ ఎంఎల్ ఆప్స్ అవ్వచ్చు. వాటెవర్ రోల్స్ అనుకోవచ్చు. బట్ అందరూ కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బిల్డర్ ఎకానమీ అనేది చిన్న పార్ట్. బట్ ఎక్కువగా యూజర్ ఎకానమీ ఉంటది. కరెక్ట్? సో, మనం ఏఐ అనే వరకు ఓన్లీ సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా సరే ఓన్లీ వాళ్ళకే జాబ్స్ వస్తాయి. వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు కానీ, వాళ్ళు బిల్డ్ చేసేదంతా కూడా యూజర్స్ కోసమే కదా! సో, మనమందరం యూజర్స్. ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్ మీరొక సోలోప్రెన్యూర్, ఒక సింగిల్ పర్సన్ మీరు బిజినెస్ మీరే చేసుకుంటున్నారు. ఇవాళ మీ వెబ్‌సైట్స్ మీరే చేసుకోవచ్చు. మీ ఇన్ఫోగ్రాఫిక్స్ మీరే చేసుకోవచ్చు. మీ పోస్టర్స్ మీరే చేసుకోవచ్చు. మీ యాడ్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ప్రెజెంటేషన్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ కంపెనీకి సాంగ్స్ మీరే చేసుకోవచ్చు. మీకొక ఐడియా కావాలి, ఏఐ ఈస్ హెల్పింగ్. ఒక స్ట్రాటజీ కావాలి, ఎక్కువ డబ్బులు లేదు. కన్సల్టెన్సీస్ వరకు ఎళ్ళలేరు. క్లాడ్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. డీప్ రిసర్చ్ కావాలి. పెద్ద పెద్ద కంపెనీస్‌తో మనం వెళ్లి టై అప్ అవ్వలేము. పర్‌ప్లెక్సిటీ ఉందన్నమాట. సో, మల్టిపుల్ ఏఐ టూల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇవాళ మన వర్క్ ఈజీ అవుతుంది. అది మీరు స్టూడెంట్ అయినా సరే, జాబ్ చేస్తున్నా అయినా సరే, బిజినెస్ చేస్తున్నా సరే, ఇంకేదైనా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నా సరే రైట్? ఇవాళ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ సినిమాస్ ఏఐతో పీపుల్ ఇంట్లో కూర్చొని ఒక పర్సన్ క్రియేట్ చేయగలుగుతారనమాట. సో, డెఫినైట్‌లీ యూజర్ ఎకానమీ వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో బిల్డర్ ఎకానమీ వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ బిగ్ అడ్వాంటేజ్. సో, ఏఐతో కలిసి పనిచేస్తున్నప్పుడు. And if you look at this part, highly automatable jobs, maybe data entry, manual QA, routine coding, basic support, BPO jobs, ఇవన్నీ చూసుకుంటే హైలీ ఆటోమేటబుల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్‌గా ఇవి రీప్లేస్ అవ్వబోతున్నాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మోర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ బేస్డ్ ఒక లీడర్‌షిప్ రోల్స్, కన్సల్టింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజీ, కాంప్లెక్స్ సేల్స్ ఎక్కడైతే మన హ్యూమన్ బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందో, ఎక్కడైతే మన ఇన్వాల్వ్‌మెంట్ ఉందో సో, ఆ పనిలో టూ మచ్ ఆఫ్ ఆటోమేషన్ చేయలేం. అక్కడ డెఫినైట్‌లీ ఆ పర్సన్ అవసరం ఉందో, అలాంటి జాబ్స్ అన్నీ గూడా డెఫినైట్‌లీ ఇట్ వోంట్ బి రీప్లేస్డ్. డెఫినైట్‌లీ దే విల్ గెట్ ఇంటూ హై పే స్కేల్‌లోకి ఎళ్ళబోతున్నారనమాట. సో, మోర్ ఆఫ్ రొటీన్ వర్క్ రిస్కీ, బట్ రెస్పాన్సిబుల్ థింకింగ్, ఎంపథీ, అడాప్టబిలిటీ ఇలాంటివి ఉన్న జాబ్స్ అన్నీ గూడా ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ థింగ్. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ చూసుకున్నామనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్, చాట్‌జీపీటీ, క్యాన్వా ఇలాంటివన్నీ కలిపినప్పుడు ఏమవుతుంది, ఒక కాన్సెప్ట్‌ని పిల్లలకి అర్థమయ్యే పర్సనలైజ్ వేలో చెప్పొచ్చనమాట. ఈవెన్ స్టూడెంట్‌కైనా సరే వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడంలో, రిసర్చ్ చేసుకోవడంలో ఒక టఫ్ టాపిక్ అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. బట్ అది సింపుల్ వేలో ఏఐని యూజ్ చేసుకొని దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈవెన్ బిజినెస్ ఓనర్ చూసుకున్నా సరే క్యాన్వా, వాట్సాప్ అని, గామా అని చెప్పేసి, లవబుల్ అని చెప్పేసి రైట్? గ్రాక్ ఉంది. వి హావ్ సీడెన్స్ ఇవాళ కొత్తగా ఉందనమాట. లాట్ ఆఫ్ యాడ్స్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్. ఫ్రీలాన్సర్స్ ఇంటి నుంచే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లో నుంచే ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవాలన్నా సరే, వి హావ్ లాట్ ఆఫ్ టూల్స్ వేర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. చాలామంది సోలోప్రెన్యూర్స్ ఉన్నారనమాట. బట్ వాళ్ళందరూ ఏఐ నేర్చుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టం. సో, ద బిగ్గెస్ట్ మార్కెట్ టుడే వుడ్ బి సోలోప్రెన్యూర్స్. సో, మీరు ఏఐ నేర్చుకున్న తర్వాత మేబీ మనకు పక్కన ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్‌లో ఇంటిగ్రేట్ చేయడంలో మనం హెల్ప్ చేయొచ్చనమాట. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ బిగ్ మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ చూసుకుంటే ఇంతకు ముందుకి 2023 అనే వరకు ప్రాంప్టింగ్ అనేది ఒక సెపరేట్ జాబ్ టైటిల్‌లా చూస్తున్నాం. బట్ ఇవాళ 2026 చూసుకుంటే ప్రాంప్టింగ్ అనేది బేస్ లైన్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్క జాబ్‌లో గూడా మనం ఆ మెషిన్‌తో మాట్లాడే విధానం ఇంపార్టెంట్. మీరు ఎట్లయితే చెప్తున్నారో ఇన్‌స్ట్రక్షన్ దాని బేసిస్ పైనే ఆన్సర్ వస్తుందనమాట. సో, ప్రాంప్టింగ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ మ్యాజికల్ వర్డ్స్ క్లియర్ థింకింగ్. మీరెంత క్లియర్‌గా చెప్తే అంత క్లియర్‌గా అవుట్‌పుట్ వస్తుంది. సో, దిస్ ఈస్ ఎ మ్యాజిక్ ఫార్ములా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. మీరు సేల్స్‌లో ఉన్నారా? మార్కెటింగ్‌లో ఉన్నారా? లేకపోతే అకౌంటింగా? హెచ్ఆరా? వాటెవర్ ఇట్ ఈస్ మీ డొమైన్ ఎక్స్‌పర్‌టీస్‌తో పాటు ఏఐ టూల్స్ మాస్టరీ రైట్? ఈ చాట్‌జీపీటీ, క్లాడ్, పర్‌ప్లెక్సిటీ, ఆటోమేషన్ టూల్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. అండ్ థర్డ్ థింగ్ హ్యూమన్ ఎంపథీ అండ్ జడ్జ్‌మెంట్ రైట్? రిలేషన్‌షిప్ బిల్డింగ్, ఎథిక్స్, లీడర్‌షిప్ ఇవన్నీ 3 కాంబినేషన్ ఉంటే
యూ బికమ్ AI ఎనేబుల్ హ్యూమన్. ఇంతకుముందు వరకు ఇట్ వాస్ మోర్ అబౌట్ డొమైన్ నాలెడ్జ్ అండ్ లీడర్‌షిప్‌కి వచ్చే వరకు హ్యూమన్ ఎంపతి, జడ్జ్‌మెంట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇవాళ కొత్తగా ఇంకొక పార్ట్ మనం ఏం చూస్తున్నామంటే AI టూల్ మాస్టరీ. సో ఎప్పుడైతే AI టూల్ మాస్టరీ ఉంటుందో అప్పుడు గేమ్ బికమ్స్ ఈజీ. సో వేరే వాళ్ళు వారానికి ఒక 40 అవర్స్‌లో చేసే పని మనం మేబీ ఒక 10 అవర్స్, 15 అవర్స్‌లో చేయొచ్చు. అంటే వాళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ చేసే టైంలో మనం 2, 3 ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చనమాట. అండ్ దట్ టూ వెన్ యూర్ వర్కింగ్ విత్ AI యూ కెన్ డూ థింగ్స్ ఇన్ ఎ మచ్ బెటర్ వే యాస్ వెల్. అండ్ ఇవాళ నుంచిను ఇట్స్ నాట్ మోర్ అబౌట్ ఒక AI టూల్ ఆర్ ఒక టూల్ వదిలేసి వర్క్ చేసి వదిలేయడం అని కాదు. బట్ మీకంటూ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ డైలీ హ్యాబిట్ ChatGPT, జెమినైతో బేసిక్ టాస్క్ చేయడం అవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత స్లైట్‌గా, డీప్‌గా పర్‌ప్లెక్సిటీ, క్లౌడ్ పైన ఎళ్ళేసి వర్క్ చేయొచ్చు. దెన్ కంప్లీట్‌లీ ఎండ్ టు ఎండ్ ట్రై టు వర్క్ ఆన్ సంథింగ్. సో ఇలా మీరు టీవీలో చూసేసిను AI వల్ల జాబ్స్ పోతున్నాయని చూస్తున్నాం. బట్ ఆపోజిట్ ఎండ్‌లో AI వల్ల కొత్త కొత్త జాబ్స్ కూడా వస్తున్నాయన్నమాట. బట్ కొత్త జాబ్స్ ఏంటి అంటే రీప్లేస్ చేయలేని జాబ్స్ అన్నమాట. సో మోర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ మెషిన్‌తో కలిసి వర్క్ చేయగలిగితే దట్ విల్ బి ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. సో మీరు టెక్ ఇండస్ట్రీలో ఉన్నా సరే, నాన్ టెక్‌లో ఉన్నా సరే AIతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆర్ గేమ్ బికమ్స్ ఈజీ. ఇలాంటి గ్రేటెస్ట్ టైం ఎప్పుడు లేదండి. మీరు ఒక చిన్న విలేజ్‌లో ఉన్నా సరే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నా సరే, అందరికీ చేతిలో అదే మొబైల్ ఫోన్, అదే ChatGPT, అదే క్లౌడ్, అదే పర్‌ప్లెక్సిటీ అన్నమాట. సో మీరు కనుక అది సరిగ్గా ఎలా వాడడం తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటికల్‌గా థింగ్స్‌ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. సో థాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్‌లో తెలియజేయండి. మీరు ఎక్కడ ఏం నేర్చుకున్నారు అండ్ మీ జాబ్, మీ బిజినెస్‌లో ఏమి క్విక్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అండ్ మీరు ఎప్పటినుంచో డిలే చేసిన టాస్క్ ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.